హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ రెస్టారెంట్ బ్లాగ్తో నేనైతే మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం వచ్చేసి ఒక మంచి థీమ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇదే మన ప్లాట్ఫామ్ 65 ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి రాజరాజేశ్వరి నగర్ వైజిఆర్ సిగ్నేచర్ మాల్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేస్తారు కదా మన వీడియో చూసి అని చెప్పేసి ఈ వీడియో అయితే మీ అందరి కోసం పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో నేను కొన్ని నెలల క్రితం వెళ్ళినప్పుడు నేను వీడియో షూట్ చేశాను అనమాట. అప్పటి నుంచి నాకు అసలు ఈ వీడియో పెట్టడానికి కూడా టైం లేదు. సో అందుకని నేనైతే పోస్ట్ చేయలేకపోయాను. ఫైనల్లీ ఇప్పుడు మిడ్ నైట్ అయ్యింది. సో ఇప్పుడు ఇంకా టైం తీసుకొని ఇప్పుడైతే నేను ఈ వీడియోని ఇలాగా చేయడం జరిగిందనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఒకసారి మనం లోపలికి అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మంచిగా హార్స్ బొమ్మలు, అలాగే ఈజిప్టియన్ స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలనే కాదు పెద్దలు కూడా ఇలాంటివి చూస్తే కాస్త అట్రాక్ట్ అవుతారు. కొంచెం ఫోటో తీసుకోవాలి అలా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు ఇన్సైడ్ వెళ్దాము. ఇన్సైడ్ ఇంటీరియర్ అవ్వచ్చు, లేదంటే అక్కడ ట్రైన్ థీమ్ అవ్వచ్చు, అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ అవ్వచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. జంక్షన్ బోర్డులు, అక్కడ టిష్యూ పేపర్స్ పెట్టుకోవడానికి ఇచ్చిన హోల్డర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. Agra. Yes. What we saw in Agra? Snow. Agra. No, Agra. What you are saying? Taj Mahal. ఫుడ్ వచ్చే లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సేమ్ మన టేబుల్ దగ్గర ఎలా ఉన్నాయి అన్ని టేబుల్స్ దగ్గర కూడా అలాగే ఉన్నాయన్నమాట. మధ్యలో వచ్చేసి ఒక అటు ఇటు టేబుల్స్కి మధ్యలో ఇలాగా ట్రాక్స్ పెట్టేశారు. సో ట్రాక్స్లో నుంచి లోపల నుంచి అందరి దగ్గరికి ఎవరి టేబుల్ దగ్గరికి వాళ్ళ ట్రైన్ వచ్చేస్తుంది. ఈ ట్రైన్ అయితే మన దగ్గరికే వస్తుంది, చూద్దాం. ఫుడ్ కోసం నా జెన్యూన్ రివ్యూ చెప్పాలంటే ఈ రెస్టారెంట్కి 1 or 2 times అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. నేను ఫస్ట్ ఫ్రాన్స్ తిన్నప్పుడు ఓకే బాగుంది అన్నట్టు అనిపించింది. తర్వాత చికెన్ స్టార్టర్, ఉలవచారు బిర్యానీ, చికెన్ బిర్యానీ తిన్నప్పుడు చాలా కారం ఎక్కువైపోయింది. అసలు టేస్ట్ ఏమీ లేదనమాట. ఏదో ఎందుకు తింటున్నాం ఇది, అసలు ఇది ఉలవచారు బిర్యానీయేనా అన్నట్టు అనిపించింది. నాకైతే అసలు నచ్చలేదు. మా హస్బెండ్కి కానీ మా అమ్మాయి అయితే అసలు ఏం తినలేదు. తనకి కారం ఉంటే అసలు ఏం తిందు. ఇక్కడ కారం అంటే పెద్దవాళ్ళు తట్టుకోలేనంత కారం ఉందన్నమాట. సో ఫుడ్ అయితే చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కుర్బానీకా మీతో ఆర్డర్ చేసాం. ఇది కూడా ఫస్ట్ 3 spoons తింటున్నప్పుడు బాగానే ఉందనిపించింది. బట్ ఫైనల్గా మేమైతే అది అక్కడ వదిలేస్తే వచ్చేసాం. మా ఎక్స్పీరియన్స్ అయితే అసలు బాగాలేదనమాట రెస్టారెంట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే 1 or 2 times మీరు తప్పకుండా వెళ్ళొచ్చు. ఇది మా ఎక్స్పీరియన్స్ అనమాట. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చక్కగా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఒక థమ్స్అప్ కూడా కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.